హాయ్ ఫ్రెండ్స్, మార్వెల్ స్టూడియోస్ మనకు మరొక సర్ప్రైజ్ ఇచ్చింది. అవెంజర్స్ ఎండ్ గేమ్ స్పెషల్ ట్రైలర్ వచ్చి 24 గంటలు అవ్వకముందే ఒక చిన్న టీవీ స్పాట్ని రిలీజ్ చేసింది. ఈ టీవీ స్పాట్ రన్ టైం ఒక 30 సెకండ్స్ ఉంది. అయితే ఈ టీవీ స్పాట్లో మనం ఇంతకుముందు చూసిన ఫుటేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఈ వీడియోలో మనకు కొత్తగా కనిపించిన సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ టీవీ స్పాట్ థానోస్ డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. థానోస్ అంటాడు, ది వర్క్ ఇస్ డన్, ఐ ఓన్ అని అంటాడు. థానోస్ ఇక్కడ తన స్నాప్ గురించి మాట్లాడుతున్నాడని అర్థమవుతుంది. అలాగే ఈ డైలాగ్ని అవెంజర్స్ తనని ఆపడానికి వచ్చినప్పుడు వాళ్ళతో ఈ మాటని ఉండవచ్చు. అలాగే ఈ టీవీ స్పాట్ స్టార్టింగ్ సీన్లో కెప్టెన్ మార్వెల్, స్టీవ్ రోజర్స్, రోడీ ముగ్గురు కూడా థానోస్ స్నాప్ వల్ల చనిపోయిన వారిని చూస్తున్నారు. ఇక్కడ వారు హోప్ వ్యాన్ డైన్ ఏకేఏ వాస్ప్, అలాగే వాండా మ్యాక్సిమోఫ్ ఏకేఏ స్కార్లెట్ విచ్, ఫాల్కనర్లను చూస్తున్నారు. అయితే ఈ సీన్లో మనకు బ్రూస్ బ్యానర్ కూడా కనిపించవచ్చు. ట్రైలర్ 1లో చూస్తే బ్రూస్ బ్యానర్ కూడా ఎలానే మిస్సింగ్ పర్సన్ ఇమేజ్నెస్ చూస్తున్నాడు. అయితే దాంట్లో ఆ ఫొటోస్ కింద మిస్సింగ్ అని ఉంది, కానీ ఇక్కడ అలా లేదు. దీన్ని బట్టి అవెంజర్స్ వాళ్ళు చనిపోయారని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక్కడ అవెంజర్స్ కెప్టెన్ మార్వెల్కి ఏం జరిగిందో చెప్తూ ఉండవచ్చు. అలాగే నిక్ ఫ్యూరీ మెసేజ్ తర్వాత కెప్టెన్ మార్వెల్ వచ్చే దారిలో మేబీ తాను కూడా స్నాప్ ప్రభావాన్ని చూసి ఉండొచ్చు. అలాగే ఇక్కడ వీళ్ళు చూస్తున్న డేటాబేస్లో తన ఫ్రెండ్ అయిన మరియా, అలాగే తన కూతురైన మోనికా గురించి కూడా కెప్టెన్ మార్వెల్ ఇక్కడ ఈ డేటాబేస్లో చెక్ చేయవచ్చు. ఈ సీన్ మూవీ స్టార్టింగ్లోనే ఉండవచ్చు, ఎందుకంటే ఈ సీన్ అప్పటికి స్టార్క్ ఎత్తిని చేరుకుని ఉండడు. ఆ తర్వాత సీన్లో టోనీ స్టార్క్ స్పేస్ షిప్లో ఉన్నాడు. అయితే మనకు తెలిసిందే టోనీ స్టార్క్ అలాగే నెబులా ఇద్దరు కూడా ఎత్తుని చేరుకున్నారు. అయితే మనకు తెలియని విషయం ఏమిటంటే ఇక్కడ వాళ్ళంతకు వాళ్ళే ఎత్తుని చేరుకున్నారా లేదా ఎవరన్నా కాపాడారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ఈ సీన్ చూస్తుంటే టోనీ స్టార్క్ని కాపాడడానికి ఎవరో వచ్చినట్టే ఉంది. ఇక్కడ టోనీ స్టార్క్ మొహం మీద ఒక పెద్ద ఎల్లో లైట్ పడుతుంది. దాంతో టోనీ తన ఐస్ని కవర్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఈ ఎల్లో లైట్ కెప్టెన్ మార్వెల్ అని మనం అనుకోవచ్చు. ట్రైలర్ 1లో పెప్పర్ పాట్స్కి పంపించిన మెసేజ్లో టోనీ అంటాడు, ఇక్కడ ఆహారం అయిపోయింది, వాటర్ కూడా లేవు అని. ఒకసారి ఇక్కడ టోనీ స్టార్క్ పెదాలను మీరు అబ్జర్వ్ చేస్తే అవి బాగా డ్రైగా కనిపిస్తున్నాయి. ఈ సీన్ కూడా మూవీ స్టార్టింగ్లో వచ్చే సీన్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత హాకై ఒక టన్నల్లో పరిగెత్తున్నాడు. ఇదే సీన్ని మనం ట్రైలర్ 2లో కూడా చూసాం. అలాగే ఈ సీన్ మేబీ థానోస్ స్పేస్ షిప్లోది అయి ఉండవచ్చు. ఎందుకంటే లాస్ట్ రిలీజ్ అయిన ట్రైలర్లో అవెంజర్స్ థానోస్ స్పేస్ షిప్ వైపు వెళ్ళడం మనం చూసాం. కాబట్టి వాళ్ళు థానోస్తో ఫైట్ చేయడానికి అతని స్పేస్ షిప్లోకి వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత రాకెట్ అలాగే వార్ మిషన్ ఒక బ్యాటిల్లో ఉన్నారు. అక్కడ జరిగిన బ్లాస్ట్ వల్ల వారిద్దరు కూడా దేని మీద నుంచో కిందకి పడిపోతున్నారు. ట్రైలర్ 2లో మనం రాకెట్ వార్ మిషన్ మీద నుంచొని ఉండడం మనం చూసాం. కాబట్టి ఈ రెండు సీన్లు కూడా ఒకే ప్లేస్లో జరిగి ఉండవచ్చు. నాకు తెలిసి ఈ ఫైట్ సీన్ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్లో కానీ లేదంటే థానోస్ స్పేస్ షిప్లో జరిగే ఫైట్ కానీ అయ్యి ఉండొచ్చు. ఆ తర్వాత మనం లాస్ట్ ట్రైలర్లో చూసిన సీన్ వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా అలాగే థార్లు థానోస్ ఉన్న వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. దీంట్లో థానోస్ కూర్చొని ఉన్నాడు. అలాగే అతని పక్కన థానోస్ యొక్క డబుల్ బ్లేడ్ స్వాడ్ని కూడా మనం చూడవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ అవెంజర్స్ ఎండ్ గేమ్ న్యూ టీవీ స్పాట్ బ్రేక్ డౌన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.